తిరుమల వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఎందుకిస్తామో తెలుసా? కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో కొలువై ఉండేవాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పాలిచ్చేవాడు. కాని ఒకరోజు ఆవు పాలివ్వటం చూసిన ఆవుల కాపరి కోపంలో తన చేతిలో ఉన్న గొడ్రలితో ఆవుపైకి విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డుగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్రలు వెంకటేశ్వర స్వామికి తగిలి బాగా రక్తం కారుతుంది. కొన్నాళ్లకి ఆ గాయం మానుతుంది. కాని ఆ ప్రదేశంలో వెంట్రుకలు రాక వికృతి రూపంలో ఉంటాడు. అలా ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండమీద నిద్రపోతూ ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి ఎంతో బాధతో క్రిందకి వచ్చి మనసారా వెంకటేశ్వర స్వామికి తన జుట్టుని కత్తిరించి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, తల్లి, నా కారణంగా నీ సౌందర్యమైన అందాన్ని పాడు చేసుకున్నావు. ఇకపై కలికాలం అంతమయ్యేంత వరకు ఈ తిరుమల కొండపైకి వచ్చిన భక్తులందరూ వారి వెంట్రుకలను సమర్పిస్తారు. అందులో నుంచి వచ్చే పుణ్యమంతా కూడా నీకే చేరుకుంటుంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, అందరూ గోవిందా అని కామెంట్ చేయండి.